హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అమెజాన్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. అప్లై చేసే విధానము, దాంతోపాటు నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ గురించి అయితే మనకు నోటిఫికేషన్లో ఇచ్చాడనమాట. స్టెప్ బై స్టెప్ అంటే మీరు ఎలా అప్లై చేయాలంటే దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటో అయితే అందులో అప్లోడ్ చేయాలి, అంటే రిజిస్టర్ చేసుకోవాలి. ఫోటో కూడా మనకు ఎలా అంటే అప్లోడ్ చేయాలి అనేది డీటెయిల్స్గా ఇచ్చాడు. ఇన్ దిస్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫోటో ఫీల్డ్ క్లిక్ ఆన్ యూస్ కెమెరా, అంటే మీ కెమెరా ఓపెన్ చేసి అలో యాక్సెస్ ఇన్ కెమెరా మీద ఓపెన్ చేసి బ్రౌజరు పాపప్ అవన్నీ అలో చేయాలన్నమాట. తర్వాత కెమెరా మీద క్లిక్ చేసి మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు ఎలా ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఫోటో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి, ఫోటో కూడా సింగిల్ పర్సనే ఉండాలి. అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో మాత్రమే ఉండాలన్నమాట. ఇంకా ఫోటో కూడా స్ట్రైట్గా ఉండాలి, అంటే బెండ్ కాకుండా అనమాట. ఇలా అప్లోడ్ చేస్తేనే వాళ్ళు బ్లూ టిక్ మార్క్ వస్తుంది. అది మీరు ఫోటో రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఈ నోటిఫికేషన్లో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే మనకు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే జాబ్కి సంబంధించి, అలాగే అప్లై చేసే విధానము, అలాంటి డీటెయిల్స్ అన్నీ అనమాట. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు అనమాట. ఇంకపోతే జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అని మీద క్లిక్ చేస్తే వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. ఇది వచ్చేసరికి మనకు బెంగళూరు అలాగే హైదరాబాద్, మన హైదరాబాద్ లొకేషన్స్లోనే మీరైతే జాబ్ చేసుకోవచ్చు. ఇది అమెజాన్ కంపెనీకి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్ట్, అంటే ఎఫ్టీసీకి సంబంధించి బెంగళూరు అలాగే హైదరాబాద్కి లొకేషన్స్లో మీరైతే చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ మ్యాండేటరీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రూల్, అంటే ఇది వచ్చేసరికి మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో మాత్రం చేయాల్సి ఉంటుందన్నమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. ఇంకా అబౌట్ అమెజాన్ ఆర్ఓసి, అంటే రిలే ఆపరేషన్ సెంటర్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లొకేషన్ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, బెంగళూరు అలాగే హైదరాబాద్ లొకేషన్స్లో మీరు జాబ్ చేసుకోవచ్చు. అలాగే అవర్స్ ఆఫ్ ఆపరేషన్స్, షిఫ్టింగ్ టైం వచ్చేసరికి మనకు రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది 24/7. మా వాయిస్ అండ్ నాన్ వాయిస్కి సంబంధించిన జాబ్కి సంబంధించింది అనమాట. ఇంకా ఇవన్నీ మనకు మెయిన్ పాయింట్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లోకి అయితే వెళ్ళిపోదాం. కమ్యూనికేట్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్, అంటే కొత్త కస్టమర్స్ని మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు డ్రైవర్స్ కానీ, వెండర్స్ కానీ, షీపర్స్ కానీ వాళ్ళతో అయితే ఎప్పుడు కమ్యూనికేట్ అవుతూ ఉండాలన్నమాట. అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ ఎక్కడ, అమెజాన్ సైట్స్, బిజినెస్ టర్మ్స్ అండ్ స్టాక్ హోల్డర్సు, వీళ్ళతో అయితే ఎప్పుడు కాంటాక్ట్ అవుతూ ఉండాలి. మెయింటైన్ హై స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ స్టాండ్స్ ఇన్ ఆల్ ట్రాన్సాక్షన్స్, అంటే అన్ని ట్రాన్సాక్షన్స్లో అయితే హై క్వాలిటీ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మంచి రేటింగ్తో అనమాట. హై క్వాలిటీ అంటే మంచి రేటింగ్తో అయితే మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కంప్యూటర్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. ఏది ఎంఎస్ ఎక్సెల్ కానీ, లేదా వర్డ్ కానీ, లేదా ఎంఎస్ అవుట్లుక్ కానీ, వీటికి సంబంధించి తెలిసి ఉంటే సరిపోతుంది. ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్, వీటిలలో ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది. ఇంకా 0 నుంచి 5 years ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే వర్బల్, రిటర్న్ ఇవి అయితే తెలిసి ఉండాలి. అంటే వ్రాయడం కానీ లేదా మాట్లాడడం కానీ బాగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకపోతే అప్లై చేసే ఫామ్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి మనకు అప్లై చేసే ఫామ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు, హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్, అంటే ఎక్కడి నుంచి మీరు తెలుసుకున్నారనేది మనకు క్లియర్గా దాని మీద ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఆప్షన్స్లో
ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏది మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండరు, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏది డిగ్రీ కానీ లేదా ఇంటర్మీడియట్, ఇలాంటి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ కానీ అన్నీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిటిజన్షిప్ అనమాట, సిటిజన్షిప్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిజబిలిటీస్, అలాగే మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేటు, పిన్ కోడ్, ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఎక్స్పీరియన్స్. ఇది వచ్చేసరికి మ్యాండేటరీ అయితే కాదు, మనకు క్లియర్గా నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అని. ఇదైతే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా అదర్ డీటెయిల్స్ అనమాట, మీకు ఏమన్నా కరెంట్ బ్యాక్లాగ్స్ ఉంటే వాటి గురించి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా మీ యొక్క ఆధార్ కార్డు అన్నీ ఎంటర్ చేసి మీ యొక్క ఫైనల్ లాస్ట్లో సీవీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ మీ యొక్క ఫోటోకి సంబంధించింది అలాంటి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట, మీరైతే అప్లై చేసినట్టే. ఇది గాయస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. అయితే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉన్నదంటో కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే రిప్లై ఇస్తా. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.